ప్రభునామమున చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథంలో నుంచి ఈ దినాన ప్రేమ అనేటువంటి విషయంపై కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. నేడు మనం పరిశీలన చేయబోయే ఈ అంశాన్ని బట్టి పిల్లలు పెద్దలు చేరువచ్చిన పిల్లలైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు మనము మన కుటుంబాల్లో ప్రేమను చూపిస్తూ ఉంటాం. మన సహోదరులతో మనం ప్రేమను చూపిస్తూ ఉంటాం. అర్థమైందా? కుటుంబాల్లో అక్క చెల్లెలతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది, చెల్లి అక్క యొట్ల ప్రేమను చూపుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ బాంధవ్యాలు ఉంటా ఉంటాయి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ప్రేమ బాంధవ్యాలు ఉంటా ఉంటాయి. నిజంగా మనం చూపుతున్నది ప్రేమేనా? మనం చూపుతున్నదే ప్రేమేనా? అర్థమైందా? అది ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ యొక్క లక్షణం ఎలా ఉంటుందో అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం వినబోతున్న విషయాన్ని బట్టి మనం మన వారి యొక్క చూపుతున్నది ప్రేమ కాదా అనేది పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు ప్రేమ అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంది. అనేక సందర్భాల్లో ప్రేమ అనే విషయాన్ని మాట్లాడేటప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో, మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అన్నాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అన్నాడు. మూడు అవసరమే. విశ్వాసం అవసరమే, నిరీక్షణ అవసరమే, ప్రేమ అవసరమే. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. అర్థమైందా? వీటిలో శ్రేష్టమైనది ఏంటంట ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది విశ్వాసం కన్నా నిరీక్షణ కన్నా అని చెప్పేసి, విశ్వాసం కన్నా నిరీక్షణ కన్నా శ్రేష్టమైన ఏదైతే చేస్తున్నాడంటే ప్రేమే అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ శ్రేష్టమైంది అనే విషయం. ప్రేమ శ్రేష్టమైంది. శ్రేష్టమైందేనా ప్రేమ? ప్రేమ శ్రేష్టమైనది అని చెప్పేసి అంటున్నాడు. ప్రేమ శ్రేష్టమైంది అని చెప్పేసి అన్నాడు. ఈ మూడింటి కంటే కూడా శ్రేష్టమైంది అన్నాడు. విశ్వాసాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినాను. ప్రవచించే కృపావరాలు ఉన్నాయి. మర్మం అంతా తెలుసు. నాకు గ్రంథంలో ఉన్న మర్మమంతా తెలుసు. తెలిసిన మర్మమునంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను అని చెప్పేసినాడు. ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత గూఢార్థంతో ఉన్నటువంటి విషయాలు తెలిసినా ఏం లేకపోతే ప్రేమ లేకపోతే అని చెప్పేసినాడు. నెక్స్ట్ ఇంకేమంటాడంటే అక్కడ కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను. ఎంత విశ్వాసం? నేను ప్రార్థన చేస్తే నా విశ్వాసం ఎంత విశ్వాసం అంటే ఇక్కడున్న కొండలు ఎగిసి అవతల పడాలంటే పడుద్ది. అర్థమైందా? అంత పరిపూర్ణ విశ్వాసం నాకున్నా సరే నాలో ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అండి. కాబట్టి దేనికంటే విశ్వాసం కంటే కూడా ఏది శ్రేష్టమైందని ఇక్కడ అర్థమవుతుంది. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కంటే. విశ్వాసం నాకున్నా కూడా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడను అని చెప్పేసింది. కాబట్టి దేవుని దృష్టిలో దేవుడు దేన్ని కూడా ఎక్కువ క్యాలిక్యులేషన్ లో తీసుకునేది ఏంటంటే ప్రేమ అనేటువంటి విషయాన్ని ఎక్కువ క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాడు. కాబట్టి విశ్వాసం కావాలా, నిరీక్షణ కావాలి. ఈ వద్దని నేను అంటలా. విశ్వాసం అవసరమే, నిరీక్షణ సహా అవసరమే. వీటితో పాటుగా ప్రేమ అనేది ప్రధానంగా అవసరమైనటువంటి. ప్రేమ అనేది లేకపోతే ఎన్నున్నా నీకు అవి వ్యర్థమే అని చెప్పేసి. అర్థమైందా? కాబట్టి ప్రేమ శ్రేష్టమైంది అని చెప్పేసి. మనం పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేసేటప్పుడు ఎక్కువగా మనకి దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే జ్ఞానం పైన ఎక్కువ ఫోకస్ కనపడతా ఉంటుంది. జ్ఞానం అనే విషయం పైన ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉంటుంది. జరుగుద్దా? పాత నిబంధన గ్రంథంలో పాత గ్రంథాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు జ్ఞానము అనే టాపిక్ ఎక్కువ కనపడతా ఉంది. నెక్స్ట్ యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి జ్ఞానం అనే టాపిక్ గురించి ఎక్కువ హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు యోబు గారు. మనం అక్కడ చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 29వ అధ్యాయం రండి ఒకసారి.
జ్ఞానము ముత్యము కంటే అమూల్యమైందని చెప్పేసి అనే మాటలు వస్తూ ఉంటాయి సామెతల గ్రంథంలో. ఓకే, యోబు గ్రంథం 29వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు జ్ఞానం గురించి ఎంతో గొప్పగా హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. 28వ అధ్యాయం పైనుంచి మొదటి నుంచి మాట్లాడుకుంటా వస్తారు. వచ్చి చివరికి వచ్చేసరికి 12వ వచనానికి వచ్చేసరికి పలానా చోట దొరుకుద్ది అనే విషయం చెప్పుకుంటూ వస్తాడు ప్రారంభం నుంచి. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో వెండికి గనుందే, అర్థమైందా? పుటం వేయబడిన సువర్ణములకు స్థలం ఉందా? స్థలం ఉంది. బంగారానికి స్థలం ఉందా? బంగారం ఎక్కడ దొరుకుతుందంటే పలానా ప్రాంతం అని చెప్పి చెప్తా ఉంటారు. అర్థమైందా? వెండి ఎక్కడ దొరుకుతుందంటే ఫలానా స్థలం అని చెప్పేసి అంటాడు. వెండికి గని ఉందని చెప్పేసి అంటున్నాడు. పుటం వేయబడిన సువర్ణానికి స్థలం ఉందంటాడు. ఇనుము మంటలో నుండి తీయబడిన అంటాడు. రాళ్లు కరిగించి రాగి తీయుదురు అని చెప్పేసి అని మాట మాట్లాడతారు. అంటే అంటే ఇవన్నీ మనుషులకి జ్ఞానం అంతా డెవలప్ అయింది అని చెప్పి ఇదంతా డెవలప్ అయింది. అన్న డెవలప్ అయిన తర్వాత 12వ వచనంలోకి వచ్చేసరికి ఆ విషయాన్ని ఏమిటంటే అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అంటే జ్ఞానం యొక్క శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో ఇక్కడ జ్ఞానం యొక్క శాస్త్రం 12వ వచనం కదా. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వీటన్నిటికీ పలానా ప్లేస్ లోనే పలానా చోట పలానా దొరుకుతుంది, మనుషులు ఇది చేస్తారని చెప్పేసి చెప్పాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి అన్నాడు. అంటే జ్ఞానాన్ని గురించి ఎంతో హైలైట్ గా మాట్లాడుతూ ఉంటాడు. వివేకము దొరుకు స్థలం ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధాన్ని అడిగితే అది నాలో లేదనను. సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దానికి సాటి అయినది కాదు. బంగారం జ్ఞానానికి సాటి అయింది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు అని చెప్పేసాడు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. కాబట్టి ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? చూడు 17 పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినదని చెప్పేసి అని మాట్లాడాడు. అంటే దేని గురించి మాట్లాడాడు? జ్ఞానం గురించి మాట్లాడాడు. అయితే జ్ఞానానికి ఎంత విలువ ఉన్నా అర్థమైందా? జ్ఞానం కంటే కూడా ప్రేమే శ్రేష్టమైంది. దాన్ని ప్రాక్టికల్ గా తెలియజేస్తుంది. జ్ఞానం కంటే కూడా ప్రేమే శ్రేష్టమైంది. ఎట్లా చెప్పగలం? మనం ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. అంటే జ్ఞానం ఏం తీసుకొస్తుంది అంటే మనిషికి అంటే జ్ఞానం అవసరమే. దాంట్లో జ్ఞానం అవసరమే, కానీ జ్ఞానం వల్ల కలిగేదేంటి, ప్రేమ వల్ల కలిగేదేంటి అనే విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ జ్ఞానం వల్ల ఏం కలుగుద్ది అంటాడు, ప్రేమ వల్ల. మొదటి కొరింథీ 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు జ్ఞానం ఏం జరుగుతుందంట? ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుందంట? ఆయనకి ఎంత జ్ఞానమో తెలుసా? ఆయనకి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? ఇప్పుడు విన్నవాడు కూడా చెప్పాడు, అన్న సుధీరా నువ్వు యమ చెప్పుకున్నా అన్నాడు అనుకో, నువ్వు సూపర్ చెప్పుకున్నావు అనుకో, ఇక అది నాలో ఏం చేస్తా ఉంటుంది అంటే ఒక రకమైన గర్వాన్ని కూడా డెవలప్ చేస్తా ఉంటుంది. కాబట్టి జ్ఞానం యొక్క లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానం మంచిదే, జ్ఞానం అవసరమే, కానీ జ్ఞానం కంటే కూడా విలువైంది అంటే ప్రేమ. జ్ఞానము ఉప్పొంగ చేసే లక్షణం ఉంది జ్ఞానంలో. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేసింది. వాస్తవానికి యోసేపు ఎవరిని చూడొచ్చు? యాకోబు కుమారులు 12 మందిలో అర్థమైందా? చిన్నవాడైన యోసేపు అన్నలో ఇతను కొట్టి ఇష్మాయేలుకి అమ్మేస్తారు. ఇష్మాయేలు తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో అమ్మేస్తాడు. ఐగుప్తు దేశంలో రాజంత స్టేజ్కి ఎదిగిన తర్వాత తన అన్నలో ఆహారం కోసం తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. అన్నలో ఆహారం కోసం ఆహార ధాన్యం కోసం ఎక్కడికి వెళ్తాడు? తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. అన్నలు గుర్తించారు తమ్ముడిని, తమ్ముడు అన్నలను గుర్తిస్తాడు. నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు? ఆయన నిజమైన ప్రేమను ప్రదర్శించాడు.
ఆయన నిజమైన ప్రేమను ప్రదర్శించాడు. ఒకవేళ ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళని వివిధ హింసలు పెట్టినట్టయితే ఏం ప్రయోజనం దక్కేదో కానీ అదే తాను జ్ఞాని అని చెప్పేసి అనుకునేవాళ్ళేమో కానీ అర్థమైందా? ప్రేమను చూపడం ద్వారా ఇశ్రాయేలు జాతి అంతా బ్రతికింది, క్షేమాభివృద్ధిని కలుగజేసింది. నేను చెప్పే విషయం అర్థమవుతుందా? ప్రేమ వలన ఏం జరుగుతుందంటే క్షేమంగా అభివృద్ధి చెందడం అనేటువంటి ఒక విషయం అనేది ఉండేది. అర్థమైందా? స్థానిక సంఘం ఉంది, మాకు సామాన్యమైన జ్ఞానం కాదండి, గ్రంథ సంబంధమైన జ్ఞానం బాగా ఉందని అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో, దానివలన ఎడబాట్లే అవుతాయి తప్ప ప్రేమ అనేది డెవలప్ ఎడబాట్లు అవుతుంది. దానివలన ఎక్కువగా జ్ఞానం అవసరమే, కానీ దానికంటే అమితంగా ఏం కావాలంటే ప్రేమ అనేది అవసరం. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేసేటువంటి ఒక గొప్ప లక్షణం. కాబట్టి క్రైస్తవుల్లో తప్పకుండా అభివృద్ధి చెందాల్సినటువంటి ఒక లక్షణం, గొప్పదైన లక్షణం ఏంటంటే ప్రేమే అని చెప్పేసి అంటాడు. అందుకనే గ్రంథంలో కూడా మాట్లాడుతూ శరీరంలో వివిధమైన అవయవాలు, ఒక శరీరంలో వివిధమైన అవయవాలు ఉన్నాయి. ఈ వివిధ అవయవాలతో సంఘాన్ని పోలుస్తూ వివిధ అవయవాలు ఉన్నప్పటికీ ఒకే శరీరం ఏ విధంగా ఉందో ఒకదానికొకటి ఎట్లా విభేదించుకుంటాయా? కన్ను ఎడుతుందనుకో చెయ్యి వెళ్ళి తొడవాల్సి వస్తుంది, నీళ్ళు గారుతా ఉంటే చెయ్యి వెళ్ళి తొడవాల్సి వస్తుంది. చెయ్యి నేను వెళ్ళను, అదే కన్ను ఎడితే నాకేంటి అవసరం అని చెయ్యి అనుకుందా? అసలు చెయ్యి అనుకుంది అట్లా. ఎప్పుడైనా మీ చేతులు అనుకున్నాయి అట్లా అనుకోవు. అర్థమైందా? కాలుకి దెబ్బ తగిలిందనుకో అబ్బా అని పెద్దగా నోరు అరిసేసింది. ఆయన తగిలింది ఒక అవయవానికిగా, మరి ఇంకొక అవయవం వరుస్తుందేంటి అంటే అవయవాల మధ్యలో ఏముంది? సమన్వయం అనేది ఉంది. ఒకదానికొకటి సహకరించుకునేటువంటి ఒక లక్షణం అనేది అవయవాల్లో దేవుడు కలుగజేస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మాట్లాడుతూ సంఘాన్ని ప్రభు యొక్క శరీరంతో పోల్చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రేమ ఈ అవయవాల మధ్య ఏ విధంగా సమన్వయం ఎట్లా వస్తుంది చెప్పండి సార్? ఒకటి కింద పడ్డాడు అనుకో అన్నదమ్ములో దబాలను ఇంకొకటి వెళ్ళి మొగుడు పద్దని చెప్పేసి లేపుతా ఉంటాడు. అంటే ఏం జరిగింది అక్కడ? అంటే సహకరణ ఉంటుందా? ఆ సహకరణానికి కారణం ఏంటి? ప్రేమే. ఆ సహకారానికి కారణం ఏంటంటే ప్రేమే. కాబట్టి విషయాలను మనం పరిశోధన చేస్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే ప్రేమ యొక్క లక్షణం ఏంటో చూస్తున్నాం. ఒకటి ప్రేమ శ్రేష్టమైంది, జ్ఞానం కంటే శ్రేష్టమైంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రేమ ఏం కలుగజేస్తుందంటే ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 16 వచనాలు చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయాల్లో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము ఎవరి నుంచి? ప్రభువైన యేసు నుంచి సర్వశరీరము చక్కగా అమర్చబడి అతుకుపడ్డాం ఆయనతోటే కదా. ఆయన ఏర్పరచబడిన రాయి పునాది రాయి. ఆ రాయికి మనం ఏం చేయబడుతున్నాం? అతకబడుతున్నాం. అర్థమైంది? కాబట్టి ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటుంది. విషయం అర్థం. సంఘాభివృద్ధికి అతి ప్రాథమిక సూత్రం, అతి ప్రధానమైనటువంటి లక్షణం ఏముండాలంటే ప్రేమ కావాలి. అది కొరవైతే సంఘాభివృద్ధి జరగదు. అది కొరవైన నాడు అర్థమైందా? అది లోపించిన నాడు ఆ సంఘం అభివృద్ధి జరగదు. దేవుడు కోరిన లక్షణం కదా. కాబట్టి అది లేకపోతే సంఘాలు అభివృద్ధి చెందవు. అది లేకపోతే నువ్వు క్రైస్తవుడుగా అనిపించుకోవడానికి కూడా పనిచేయవు. మనం పనిచేయం. నువ్వు దేవుని పిల్లవాడివే కావు అని చెప్పేసినాడంటే కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేసేటప్పుడు
సంఘంలో ఏముండాలి? ప్రేమ అనేటువంటి లక్షణం ద్వారా ఏం జరుగుతుంది అన్నాడు? మనం క్షేమాభివృద్ధి. అదేనా? ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేస్తుంది. శరీరం అంటే సంఘమునకు అభివృద్ధి కలుగజేసుకుంటుంది. కాబట్టి ఇది ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ యొక్క లక్షణం. నెక్స్ట్ మనం ఇక్కడ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనమందరము 11వ వచనం చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం చూసినప్పుడు విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించిన విషయం అర్థమవుతుందా? దేవుని కోరిక ఏంటంట? క్రైస్తవులు సంపూర్ణులు. ఎంత సంపూర్ణులు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలి. అంతకు మనలో సంపూర్ణులు ఎవరు? మనలో సంపూర్ణులు ఎవరు? అంత సంపూర్ణతకు ఎదుగుతున్నామా? అసలు ఆ సంపూర్ణతకు ఆధారం ఏంటి? క్రైస్తవులు సంపూర్ణతను సాధించడానికి ఆధారం ఏంటి? ఏమనుందా? ఏంటి సంపూర్ణతను సాధించడానికి ఆధారం? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. కొలస్సీ 3:14. వీటన్నిటి పైన అనేక లక్షణాలను గురించి తెలియజేశాడు. అనేక లక్షణాలను గురించి తెలియజేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను. పరిపూర్ణతను నువ్వు సాధించాలంటే, నువ్వు క్రైస్తవుడిగా సంపూర్ణతను సాధించాలంటే, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతకు నువ్వు రావాలంటే ఏమవసరం అన్నాడు? విషయం అర్థమవుతుందా? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఏ ప్రేమలో అంత పరిపూర్ణత ఉందా? ప్రేమలో అంత పరిపూర్ణత ఉందా? ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి పరిశీలన చేస్తే ప్రేమ యొక్క పరిపూర్ణత ఎంతో నీకు అర్థమైంది. అదే ప్రేమ ఉంటే ఎంత పరిపూర్ణతను తెచ్చిపెట్టుద్దో ప్రేమ అనేది తెలుస్తుంది. ప్రేమ యొక్క లక్షణం మనం చూసేటప్పుడు ప్రేమ వలన ఏమేమి అభివృద్ధి చెంది, ప్రేమ ఎట్లా పరిపూర్ణతకు గుర్తు, ఒక మనిషి సంపూర్ణతను సాధించడానికి ప్రేమ ఎలా సహాయపడుతుంది అనే విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అర్థమైందా? ప్రేమలో ఏముందంట? ప్రేమ సహింపును అభివృద్ధి చేస్తుంది. దేన్ని అభివృద్ధి చేస్తుంది? సహింపును అభివృద్ధి చేస్తుంది. ఒక తండ్రి పిల్లోడి పట్ల ఎంతవరకు సహిస్తాడు? చాలా వరకు సహించుకుంటూ పోతాడు. అర్థమైందా? ఆ సహింపు కారణం ఏంటనుకుంటున్నారు? ప్రేమే. ఆ సహింపు కారణం ఏంటి? ప్రేమే. అర్థమైందా? నువ్వు నీ తోటి వారిని సహిస్తున్నావా? నీ సహోదరుని సహిస్తున్నావా? నీ సహోదరుని సహిస్తున్నావా? ఆ కుటుంబాల్లో భార్య తన భర్తను సహిస్తుందా? భర్త తన భార్యను సహిస్తున్నాడా? విషయం అర్థమవుతుందా? అన్నదమ్ముల మధ్యలో సహింపు ఉన్నదా? విషయం అర్థమవుతుందా? ప్రేమ ఉంటే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పొచ్చు నీకు ప్రేమ ఉందో లేదో. నీకు ప్రేమ ఉందో లేదో వీటిని బట్టి చెప్పొచ్చా? ఎంతకాలం అండి? ఎంతకాలం సహించాలండి? ఎంతకాలం? ఇప్పుడు ఛాన్స్ సార్లుగా అసలు ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేదండి. సహింపు దీర్ఘకాలం అని చెప్పేసి. దీర్ఘకాలం అంటే ఎస్. కాబట్టి గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు దీర్ఘకాలము సహించే లక్షణం ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ ఏమభివృద్ధి చేస్తుంది? ప్రేమ ఉంటే చాలు ఈ లక్షణం నీకు అభివృద్ధి. అందుకనే ప్రేమ వల్ల పరిపూర్ణత, ఒక మనిషి పరిపూర్ణతను ఎప్పుడు సాధించగలడంటే ప్రేమ అనే లక్షణం ఉన్నప్పుడు పరిపూర్ణ. ఒకే చూస్తున్నాడు. ప్రేమ సహింపును, దీర్ఘకాలము సహించును, దయ. అబ్బో, ప్రేమ వల్ల ఇంకే లక్షణం అభివృద్ధి అంట? దయ అనే లక్షణం అభివృద్ధి. ప్రేమ దయ చూపించును,
ప్రేమ మత్సరపడదు. అర్థమైందా? ఎదుటివాడు అభివృద్ధిని చూసి, లేకుంటే ఎదుటివాడు సంథింగ్ ఏదో చూసేసి నీకు ప్రేమ ఉంటే మత్సరం అనేది ఉండదని చెప్పేసి. ప్రేమ మత్సరపడదు. ఈ లక్షణాలన్నీ ఏంటన్నప్పుడు నిజంగా నాకు ప్రేమ ఉందా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలా. నాకు ఒకవేళ ప్రేమ లోపించింది అనుకో, ఏం జరుగుతుంది అక్కడ? లోపం జరుగుతుంది. మనం క్రైస్తవులు అనిపించుకోవడానికి ఎక్కడో కొడుతుంది మనల్ని, లేకుండా మనల్ని కొడుతుంది. అది నీకు అర్థమవుద్దేమో నిత్య జీవాన్ని సాధించడానికి. కాబట్టి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమలో ఉన్న లక్షణం అంటే ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబం అసలు ఉండదు. అందులో గర్వం, ప్రేమలో గర్వం లేదు. తన గర్వాన్ని ప్రదర్శించాడు ఏసేపు. దుఃఖాన్ని ఆపుకోలేక కక్కేశాడు అంతే ముందు. అర్థమైందా? చుట్టుపక్కల ఉన్న ఐగుప్తీయులు మొత్తాన్ని మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి అందరిని బొమ్మని చెప్పి దుఃఖాన్ని ఆపుకోలేక దుఃఖాన్ని అర్థమైంది వెళ్ళగక్కేశాడు. తన సహోదరులను చూసేటప్పుడు నాన్న బాగున్నాడా అని అడిగాడు. నన్ను కొట్టి చిత్రహింసలు చేసి గోధులో పడేసి అర్థమైందా చంపేద్దాం అనుకున్నారు. అర్థం చంపొద్దని చెప్పేసి ఒక సహోదరుడు సలహా ఇస్తాడు. ఇంత చేసిన తర్వాత తీసుకెళ్లి వద్దు ఇస్మాయిల్ కమ్మేద్దామని చెప్పేసి ఎంత చేసినా వ్యక్తులు ఎదురుపడితే అర్థమైందా వాళ్ళని చూసి మా అన్నోళ్ళు వచ్చారని చెప్పేసి. అంటే ఏముంది అక్కడ? ప్రేమ దీర్ఘకాలం సహించరు, ప్రేమ దయ చూపించరు, ప్రేమ మాత్రపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నేను రోజునయ్యా ఇప్పుడు అసలు ఏం లేదు, పరిస్థితి వేరుగా ఉండదు అనడానికి ఆయన యోచన చేయలే. ఎవరతను? యోసేపు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఆ మాటకు వస్తే ప్రభు అయిన యేసు జ్ఞానం ముందు ఎవరి జ్ఞానం పనిచేస్తుంది? ప్రభు అయిన యేసు జ్ఞానం ముందు ఎవరి జ్ఞానం పనిచేస్తుంది? అందుకనే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని చెప్పేసి అంటాడు. జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ, ప్రభు అయిన యేసు యొక్క ప్రేమ జ్ఞానానికి మించిందని చెప్పేసి అంటాడు. ఎవరు సరిపోతారు ఆయన ముందు? ఆయన నిలబడితే ఫర్ ఎగ్జాంపుల్ కరపత్రాలు పంచి మీటింగ్లు పెడతామని చెబితే జనాలు బయలుదేరి వస్తారేమో. అప్పటికి కూర కొట్టగా 50 మంది 60 మంది 100 మంది వస్తారు. ఆయన పోతుంటేనే 1000 మంది తండొక్కలకు బయలుదేరిపోతారంట. అర్థమైంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది పంచారు అంటే 5000 మంది ఆడు పోగొయ్యారనేగా. అర్థమైందా? ఆయన జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వింటానికి. ఈ ప్రభు చేసే జ్ఞానానికి మించింది ఏముంది? కాబట్టి విషయాలు మనం పరిశీలన చేసుకుంటూ పోతే ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అసలు ఉప్పొంగదు అని చెప్పేసి అన్నాడు. ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అనుకో, మనం తడివి చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రేమ యొక్క లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అనుకో, తడివి చూసుకోవాలి. ఇదేంటి నాకు నిత్య జీవానికి అర్థం వచ్చేటట్టు ఉందిగా అని చెప్పేసి వాటిని ఏం చేయాలా? ఎలిమినేట్ చేస్తూ ఉండాలి, డిలీట్ చేసేస్తా ఉండాలి ఆ లక్షణాన్ని. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు. నీ తోటి సహోదరుడితో నువ్వు ఎలా నడుస్తున్నావు? గోవర్ధన ఏముంది గోవర్ధనం అని చెప్పేసి అనుకుని గోవర్ధనం లెక్క లేకుండా మాట్లాడారుకో, అంటే ఏం జరిగింది అక్కడ? మర్యాద పోయింది, అమర్యాదగా మాట్లాడేస్తారు. అంటే నాలో ఎవరు పని చేస్తున్నారు? ప్రభువుని యేసు పని చేయట్లా, పరిశుద్ధాత్ముడు పని చేయట్లా. పరిశుద్ధాత్ముడు ప్రభువుని యేసు మనకు నేర్పేయి అంటే ప్రేమనేటి లక్షణాలనే. అర్థమైందా? ఆ లక్షణాలు విడిచి నేను మాట్లాడుతున్నాను అనుకో, ఎవరు పని చేస్తున్నారు నాలో? వాళ్ళు పని చేయట్లా. విషయం అర్థమవుతుందా? కాబట్టి అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. మర్యాద పూర్వకం, మర్యాద నేర్పుద్ది ఎవరో? ప్రేమ. అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని. నాకేంటి వచ్చి చేస్తా, నాకేంటి అని ఆలోచించే లోకం ఇది, అవునా కదా? ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటి, నాకేంటి, వచ్చే ప్రయోజనం ఏంటి అని యోచన చేసుకొని ఆ పని చేస్తా ఉంటామా? ఇప్పుడు ఆయనకు సాయం చేయడం వల్ల నాకేంటి వచ్చేది అని చెప్పేసి ఆలోచించుకుని పనులు చేస్తే దాన్ని సెల్ఫిష్. అర్థమైంది? స్వప్రయోజనం గురించి ఆలోచన చేశారు. కానీ ప్రేమ ఏం చేస్తుందంటే నాకు లాభమా కాదా కాదు, ముందు నేనేది చేయాల్సిందే. నా తండ్రి అయినా
దేవుని యొక్క లక్షణము, నా ప్రభువైన యేసు యొక్క లక్షణము, నా ఆదరణకర్త, నన్ను నడిపించేటటువంటి పరిశుద్ధాత్మని యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ. నేను స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా ముందుకు నడుస్తా అనేటువంటి ఉద్దేశంతో మనల్ని ముందుకు నడుపుతా ఉంటాయి. కాబట్టి స్వప్రేమ యొక్క లక్షణం అంటే స్వప్రయోజనాన్ని విచారించుకున్నదో, త్వరగా కోపపడదు. జాగ్రత్త సుమి. ఈ లక్షణం వస్తుందంటే మన ప్రేమలో పరిపూర్ణత లేదు. ఈ లక్షణం వస్తుందంటే మన ప్రేమలో ఏం లేదు, పరిపూర్ణత లేదు. విషయం అర్థమవుతుందా? పిల్లలు వింటున్నారా? ఇక్కడ స్టార్టింగ్ లో చెబుదాం అనుకుని మిమ్మల్ని మధ్యలో ప్రశ్నలు అడుగుతా. వింటున్నారా? ఏం చెప్పా? ప్రేమ అనేటువంటి లక్షణం అవసరం అని చెప్పా. అన్నల తమ్ముల మధ్యలో మీరు ఇప్పుడు పిల్లలు ఇళ్లలో ఉంటా ఉంటారు, అక్కల జోళ్ళ మధ్యలో మీకు నిజంగా ప్రేమ ఉంటే, నీ సహోదరుడు నువ్వు ప్రేమించిన వాడు అయితే ప్రతి చిన్నదానికి ఏం చెయ్యవు? నీ సహోదరుడి మీద కోప్పడు. వాడు నా వస్తువు పట్టుకున్నాడని చెప్పేసి ఒకరి మీద ఒకరు కోప్పడుతూ ఉంటారా? పిల్లలు జరుగుతుంది. మా ఇంట్లో జరుగుతూ ఉండదు, మీ ఇంట్లో జరగదు. మా ఇంట్లో జరుగుతూ ఉండదు. నా బట్టలు వేసుకుని నా బుక్ పట్టుకున్నాడని చెప్పేసి కంప్లైంట్స్ రైజ్ అవుతా ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ ప్రేమ ఉందనుకో, అర్థమైందా? నిజంగా ప్రేమ, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ అనుకో, ఏం జరగదంట? త్వరగా కోపడదు. నువ్వు త్వరగా కోపడుతున్నావంటే నీ సహోదరుడి మీద ఏం చేస్తున్నావు? ప్రేమను చూపట్ల. ఒకవేళ ప్రేమను చూస్తే ఏం చెయ్యో? త్వరగా కోపడు. చిన్నగా నాకు లేదుగా, నువ్వు దొరుకుతుంటే మరి ఎట్లా అని చెప్పేసి అంటాం. లేకపోతే నాకు లేదుగా బుక్ నువ్వు తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి అంటాం. డాడీకి చెబుతాంపా ఇంకో బుక్ తెస్తారేమో అన్నట్టు అంటారు. అంటే ప్రేమ యొక్క లక్షణం అది. వింటున్నారా? ఓకే. ప్రేమ ఉంటే ఏం చేస్తా ఉంటామంటే ప్రేమ సహించుద్ది, తోటి సహోదరుడిని సహించుద్ది. ప్రేమ తోటి సహోదరుడి యొక్క దయ చూపించుద్ది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డ్రమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, నాకేంటి అని ఆలోచించదు ప్రేమ. అర్థమైందా? ముందు వెళ్ళి ఆ పని చేసేయాల్సిందే, అర్థమైందా అని పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం. అది ప్రేమ యొక్క లక్షణం. అంతే. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు, పగుండదు ప్రేమలో. విషయం అర్థమవుతుందా? నాకు రోజు టైము అని చెప్పేసి అన్నం అంటే ఏం లేదన్నట్టు, ప్రేమ లేదన్నట్టు. అంటే ఏముందన్నట్టు? లోపల పగ ఉందన్నట్టు. సమయం నాకు రాదా? అప్పుడు నేను బాల్ ఇప్పుడు నీ కోర్టులో ఉంది, నా కోర్టులోకి వస్తుంది బాలు అని చెప్పేసి యోచనలు ఉంటా ఉంటాయి. కాబట్టి విషయం అర్థమవుతుందా? కానీ ఈ అపకారాన్ని మనసులో ఉంచుకునేది కాదు ప్రేమ. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. విషయం అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ అపకారాన్ని అంటే పగ ప్రేమలో ఉండదు. పగ ఉంటే ప్రేమ లేదన్నట్టే. ప్రేమ యొక్క లక్షణం అంటే పగను ఉంచుకోదని, అపకారమును మనసులో ఉంచుకొనక, దుర్నీతి విషయమై సంతోషపడక, సత్యం గురించే యోచన చేస్తుంది. విన్నావా? కాబట్టి దేని గురించి యోచన చేస్తుంది? దుర్నీతి విషయమై సంతోషపడక. ఏది రైట్, ఏది రాంగో యోచన చేస్తుంది. రాంగ్ అయినప్పుడు దాని విషయమై సంతోషపడదు, సత్యం విషయమే సంతోషపడుద్ది ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం విషయమై సత్యం నందు సంతోషించును. ఎన్నిటినీ తాడుకోవటం అంటే అక్కడ ఇస్తాడు చూడండి ఒకసారి కింద ఫుట్నోట్లో. అన్నిటినీ కప్పును, పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, ప్రేమ అనేక పాపములను కప్పును అంటాడు. మొదటి పేతురు 4:5 అన్నిటినీ కప్పును అని చెప్పేసినాడు. అన్నిటినీ కప్పును అంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు ప్రేమ. ఇప్పుడు ఇంతకుముందు మావోడ విషయం అర్థం ప్రేమ అంటే విషయం అర్థమవుతుందా? నువ్వు నిజంగా నీ సహోదరుని ప్రేమించిన వాడు, నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమించిన వాడు, నువ్వు నిజంగా నీ అన్నను ప్రేమించిన వాడు, నీ తమ్ముడిని ప్రేమించిన వాడు అయితే, నీ అక్కను ప్రేమించిన వాడు, మీ చెల్లెలను ప్రేమించిన వాడు అయితే, అటు తోటి సహోదరుని ప్రేమించిన వాడు అయితే ఏం జరగదంట? అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును,
అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కొద్ది రోజుల నుండి కొద్ది రోజులు పోయేది కాదు. అర్థమైందా? ఏదో చిన్న సిచ్యువేషన్ జరిగిందంట, మధ్యలో విభేదాలు వచ్చిందంటే అప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుకోవట్లేదండి అని చెప్పేసి అంటా ఉంటారు. చూసారా? అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు. ఆడ ఉంటే ఏం జరుగుద్ది? ఇప్పుడు గొడవ పెట్టుకుంటే ఇంకో గంట కల్లా వెళ్ళి ఏం సంగతులు ఏం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడేస్తా ఉంటాం. ఏముంటే ప్రేమ. అర్థమైందా? అన్నిటినీ తాడుకోను, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ కప్పును అని చెప్పేసాను. చదవండి ఒకసారి మళ్ళీ అది. అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ యొక్క లక్షణాలు శాశ్వత కాలం ఉండేటువంటిది. ప్రేమ యొక్క లక్షణం అంటే అది శాశ్వత కాలం ఉండేది. కొద్ది నిమిషాలుండి, లేదా 10 రోజులుండి, లేకపోతే ఒక 5 నెలలుండి, లేకపోతే 10 నెలలుండి తర్వాత పోయేది కాదు. తర్వాత పోతుందంటే పరిపూర్ణమైన ప్రేమ కాదు. నువ్వు చూపించింది కొద్ది రోజులుండి పోయే ప్రేమ, అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ఒకవేళ ముందు ప్రేమను చూపాను అని చెప్పేసి నువ్వు చెప్పినది అబద్ధమే. నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ సహవాస బాంధవ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. నిజమైన ప్రేమ కొన్ని లక్షణం అది. చెబుతున్నాడా లేఖనం అదే మాట చెబుతుందా? ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనమైన నిరర్ధకమును, భాషలైన విషయం. ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు. కాబట్టి అందుకనే ఎన్ని ఏమన్నాడంటే, ఒకడు సంపూర్ణతను సాధించాలంటే ఏమవసరం? ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి. ప్రేమను అభివృద్ధి. ప్రేమ అనేది అభివృద్ధి అయితే తప్పకుండా నువ్వేం సాధిస్తావు? సంపూర్ణతను సాధిస్తావు. అర్థమైంది? క్రీస్తు యేసునకు సమానమైన సంపూర్ణతను సాధించాలన్నాడా? ఎదగాలన్నాడా? అంత సంపూర్ణత ఎట్టొచ్చుద్ది? ఎట్ట సాధించగలమంటే ప్రేమ ఉంటేనే. అది లేకోకుండా నీకెంత జ్ఞానం తెలిసినా, నువ్వెంత డిసిప్లైన్డ్ గా ఉన్నా నిత్య జీవం రాదు. ప్రధానంగా ఏం కావాలన్నాడు? వాటన్నిటితో పాటుగా సంపూర్ణతను సాధించడానికి నీకు బహుగా ఉపయోగపడేది ప్రేమ అన్నాడు. జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుద్ది అంటే తెలుసుకోవటం కోసం ఉపయోగపడుతుంది. వాస్తవాన్ని పరిశీలించి తెలుసుకోవడం కోసం జ్ఞానం ఉపయోగపడుతుంది. విశ్వాసం బేసిక్ పాయింట్స్. నిన్ను అదే దిశలో అభివృద్ధి చేసేది మాత్రం ప్రేమ. అదే దిశలో నిన్ను అభివృద్ధి చేసేది మాత్రం ప్రేమయ్య. కాబట్టి గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతను సాధించాలంటే తప్పకుండా ఆ మనిషికి ఏమవసరం అంటే ప్రేమ అనేది అవసరం. ప్రేమ అనేది అవసరం. ఎట్టొచ్చింది ఇంతకు ప్రేమ? ఇంతకు ప్రేమ అనేది ఎలా కలుగుద్ది? ఈ విషయాలు పరిశీలిద్దాం. అసలు ప్రేమకు కేంద్ర స్థానం ఏది? అసలు ఎక్కడి నుంచి పుట్టింది ప్రేమ? ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? ప్రేమకు కేంద్ర స్థానం ఏది అని చెప్పేసి అన్నట్టు గ్రంథం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ప్రేమ పుట్టు స్థానం గురించి మాట్లాడుతున్నాం. 5వ వచనం ఉపదేశానుసారమే మనకు 5వ వచనం. ఓకే, రైట్. తిమోతి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. ప్రేమ కలుగు స్థానం, ప్రేమ పుట్టు స్థానము. ఎక్కడి నుంచి పుట్టిందంట ప్రేమ? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ప్రేమ స్థానం అది. పవిత్ర హృదయం, అర్థమైందా? మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, నమ్మకం, పూర్తి నమ్మకం, అంతే. అర్థమైందా? పవిత్ర హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన, అర్థమైందా, విశ్వాసం, నమ్మకం. వీటి నుంచే ప్రేమ అనేది పుట్టుద్ది. ప్రేమకు కేంద్ర స్థానం ఇవి. ఇవి లేకుండా కూడా ప్రేమ పుట్టుద్ది. అది నిజమైన ప్రేమ కాదు. అది పరిపూర్ణతను సాధించే ప్రేమ కాదు. ఆ ప్రేమలో లోపం ఉంటుంది. ఆ ప్రేమలో
లోపం ఉంది. లోపం లేని ప్రేమ ఏదంటే పవిత్ర హృదయం నుంచి, మంచి మనసాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి పుట్టేది. ఇవి ప్రేమ. నెక్స్ట్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పటికి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ప్రేమకు ఆద్యుడెవరు, ప్రేమకు ఆద్యుడెవరు, ప్రారంభకుడు. నిజమైన ప్రేమకు ఆద్యుడెవరు, అసలు ఈ ప్రేమకు ఆద్యుడెవరు అనే విషయాన్ని మనం పరిశీలన చేసేటప్పటికి గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి మాటలో యోహాను రాసిన మొదటి పత్రిక 4:7 వచ్చింది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ఆ ప్రేమకు ఆద్యుడు ఎవరంట? ప్రేమకు ఆద్యుడు. ఓకే, చదవండి 7. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఆద్యుడు ఎవరు అనే ఇన్ఫర్మేషన్ నాకు అక్కడే వస్తుంది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. దేవుని మూలంగానే కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనలో కూడా సమస్తమైన వాళ్ళలో ప్రేమ అనేది అప్పుడప్పుడు బయటపడతా ఉండిద్దా? బయటపడతా ఉండే. రీజన్ ఏంటి తెలుసా? మూలం దేవుడే. ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించాడు. దేవుడు మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయడం అన్నాడు కదా. ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించాడు. అయితే నువ్వు పరిపూర్ణ ప్రేమను చూపించాలి. చూపించలేక కొంచెం అప్పుడప్పుడు ఆ లక్షణం బయటపడతా ఉంటుంది. అర్థమైందా? దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ప్రభువైన క్రీస్తు ద్వారా తిరిగి మనకి, అర్థమైందా, నూతన జీవాన్ని అనుగ్రహించేసి పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని కలుగజేసి ప్రేమ అనేటువంటి లక్షణాల్లో మనం అభివృద్ధి చేయడం కోసం తండ్రి దేవుడు ప్రణాళిక వేశాడు. విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు ప్రేమకు ఆద్యుడు దేవుడు. అర్థమైందా? కేంద్ర స్థానం ఆయనే. ఆయన దగ్గర నుంచి వచ్చింది అది. ఇలాగ మనం చెప్పుకున్నాం చూసారా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉత్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఈ విషయాలన్నీ చూసారా? ఇవన్నీ కూడా దేవుల్లో ఉన్న లక్షణాలు. మహోన్నతులకు దేవుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. అర్థమైందా? దీర్ఘకాలం ఎంతకాలం సహించాడు ఆయన? ఎంతకాలం సహిస్తున్నాడు తెలుసా? యేసుప్రభు వారు వచ్చి వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుంది? ఆయన త్వరగా వచ్చునని చెప్పేసి అన్నాడు. ఇంకా వస్తున్నాడా? రావట్లేదంటే రీజన్ ఏంటనుకున్నారు? ఎవరినో నశింపవాలని ఇచ్చేంపక మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన ఉద్దేశించిన వాడే అనుకుంటూ ఏం చేస్తున్నాడు? వెయిటింగ్. వీళ్ళు మారుతారేమో, ఎందుకంటే నరకం యొక్క బాధ ఏంటో, నరకం యొక్క స్థితిగతులు ఏంటో ఆయనకు తెలుసు. ఒక మనిషి నరకంలో పడితే ఎంత ఘోరమైన స్థితి అనిపిస్తాడో ఆయనకు తెలుసు. కాబట్టి మనుషుల ఎడల ఏం చేస్తున్నాడు? దీర్ఘకాంతం గలవాడై ఉన్నాడని చెప్పేసిన విషయం. అంటే దీర్ఘకాలం సహిస్తాడు ఆయన. ఎంతకాలం సహిస్తున్నాడు? ఆయన అంతకాలం సహిస్తా ఉన్నాడు. స్పాట్ లో ఎవరిని చంపలే ఆయన. విషయాలన్నీ తెలియజేసేసి చాలా కాలం ఎంత చెప్పాలో అంతవరకు చెప్పేసి విషయం అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి అర్థమైందా? వెయిట్ చేయలేదంటారా? ఇమీడియట్ గా తప్పు చేశారు కదా అని చెప్పి శిక్షించేశాడా? శిక్షించాడు. కాబట్టి గ్రంథాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు ఈ విషయాలు తెలియజేస్తాం. కాబట్టి ప్రేమకు ఆద్యుడు దేవుడు. ఎట్లా చెప్పొచ్చు అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి మాటలు 7వ వచనంలో, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అనే మాటను తెలియజేసేశాడు. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అర్థమైందా? ప్రేమకు ఆద్యుడు దేవుడు. ప్రేమ పుట్టే స్థానం మీద చూసాం. ప్రేమకు ఆద్యుడు ఎవరో చూసాం. అర్థమైందా? తర్వాత అడుగుతా ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి? మొదలు ఏం చెప్పా? ప్రేమ శాస్త్రం. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందడానికి కూడా ఏమవసరం? ప్రేమే కావాలి. అర్థమైందా? సంఘం అభివృద్ధి చెందడానికి కూడా ఏమవసరం? ప్రేమే కావాలి. నెక్స్ట్ ప్రేమ క్షేమాభివృద్ధి. ప్రేమ దేని గుర్తు? సంపూర్ణతను సాధించింది. ప్రేమ పుట్టు స్థానం ఏది అని చెప్పేసినప్పుడు పవిత్ర హృదయము,
మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అనే విషయాలు చూసాం. నెక్స్ట్ ప్రేమకు ఆద్యుడు ఎవరో? దేవుడు అనే విషయాలు చూసాం. ప్రేమకు ఆద్యుడు దేవుడు అనే విషయాలని చూసాం. ఎట్లా దేవుడు తన ప్రేమను మన ఎట్లా చూపించాడంటే మనకు సుపరిచితమైన లేఖన భాగమే ఏదంటే యోహాను సువార్త 3:16. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అర్థమైందా? దేవుడు ప్రేమకు ఆద్యుడు. ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడా మానవ జాతి ఎట్లా దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడా? పరిచాడు. ఎట్లా ప్రత్యక్షపరిచాడు? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిత్యజీవం పొందినట్లు ఆయన ఎవరు అనుగ్రహించాడంట? క్రీస్తును అనుగ్రహించడం ద్వారా. క్రీస్తును అనుగ్రహించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అర్థమైందా? క్రీస్తును మన కోసం పంపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. తన ప్రియకుమారుడు అని చెప్పేసి క్రీస్తుని సంబోధించాడు. అర్థమైందా? అమూల్యమైన రాయి అన్నాడు ప్రభువైన యేసుని చూపిస్తూ. ప్రభువైన యేసు గురించి తెలియజేస్తా ఉన్నాడంటే అమూల్యమైన రాయి అన్నాడు. కాబట్టి అటువంటి ఆయన్ని ఎవరి కోసం పంపించాడు? మంచి భక్తిపరుల కోసం పంపించాడు కదా. ఎవరి కోసం పంపించాడు? అర్థమైందా? నీతిమంతుల కోసం ఒకడు మరణించుట న్యాయమే. అర్థమైందా? ఆ నీతిమంతుల కోసం ఒకడు మరణించటం అంటే ఇది విశేషమైనటువంటి విషయమే, ఆలోచించదగినటువంటి విషయం. మంచోడు అంటే మంచోడు సహజంగా సమాజంలో ఏమడిది? మంచోడు రా, వాడి కోసం నాకు సాయపట్టడం తప్పులేదు రా అని చెప్పేసి పోతా ఉంటారు. సమాజంలో లక్షణం అది. అర్థమైందా? కానీ తండ్రి అయిన దేవుని లక్షణం ఏంటంటే కేవలం మంచివాడి కోసమే కాదు, ప్రతి మనుషుని కోసం. భక్తిహీనులమై ఉండగా మనం ఎంకనో భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించింది. పరిసయ్యులు శాస్త్రులు కదా ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసుని చూసి మత్తుపడతా ఉన్నారు. ఏంటి ఎప్పుడు పాపులైన వారితో భోజనం చేస్తుంది, పాపులైన వారితో సహవాసం చేస్తుంది. విషయం అర్థమవుతుందా? అసలు దేవుని ఉద్దేశమో ప్రభువైన యేసు యొక్క ఉద్దేశమో వాళ్ళు ఎరగల. దేవుని యొక్క ఉద్దేశం చూడండి, ప్రభువైన యేసుని పంపించడం ద్వారా దేవుడు మన యోడలో ఎంత ప్రేమ ఉందో అనే విషయాన్ని వెల్లడిపరిచాడు. 4:9-10 యోహాను రాసిన మొదటి పత్రిక 4:9-10. దేవుడు ప్రేమకు ఆద్యుడు. మానవ జాతి యోడలో ఆయన ప్రేమను చూపించాడంటే ప్రేమను చూపించాడు. ఎట్ట మనకు అర్థమవుతా ఉంటుంది? మొదటి క్రీస్తుని మన కోసం పంపాడు అనేది మనకు ప్రత్యక్ష సాక్ష్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9-10. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. అది ఎట్ట ప్రత్యక్ష? దేవుడు మన ఏళ్ళు చూపుతున్నాడు, ఆ ప్రేమను చూపుతున్నాడు. ఆ ప్రేమ ఎట్ట ప్రత్యక్షపరచబడింది? తన కుమారుడు. నశించిపోయేవాడు నశించిపోయి మనం ఏం చేద్దాం, మన వల్ల కావట్లేదని చెప్పేసి వదిలేస్తారు. తండ్రి అయిన దేవుడు అలా వదిలేలా. అర్థమైందా? ప్రభువైన యేసు మన కోసం తన అద్వితీయ కుమారుడు, అటువంటి వ్యక్తులు ఇంకెవరో లేరు. ప్రభువైన యేసు లాంటి వ్యక్తులు ఎవరు లేరు. అందుకని ప్రభువైన యేసుకు సహా ఏం ఉపయోగించాడంటే అద్వితీయ కుమారుడు అని చెప్పేసినాడు. అటువంటి కుమారులు ఇంకెవరో లేరు. యునిక్ పర్సన్ హీ ఈజ్ ఆల్సో. అటువంటి కుమారులు అయినటువంటి వారు ఎవరో లేరు. అదే మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి దీనివలన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించటమని కాదు, నువ్వు ప్రేమించినందుకు పంపిన ఆయన్నే. విషయం అర్థమవుతుందా? తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందనుకుంటున్నావు? ప్రేమ ఉంది. క్రీస్తు ప్రభు మన కోసం రావడంలో ఏముందంట? ప్రేమ. అందుకని ఏమంటాడంటే 2 రాసిన పత్రిక 8:31 రోమా 8:31. ఎట్లుండగా 8:31 చదవండి.
ఎట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షాన ఉండగా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు దేవుడే మన పక్షాన ఉన్నాడు, మనకు విరోధి ఎవడా? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకతీయక తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింప ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహిస్తాడా? అనుగ్రహిస్తాడని చెప్పేసి దేవుడు ప్రేమను చూపాడమ్మా. మన ఎడల ప్రేమను చూపుతున్నాడు, మన ఎడల ప్రేమను చూపుతున్నాడు. ఎట్లా తెలుసు దేవుడు మన ఎడల ప్రేమ చూపుతున్నాడని? యేసుక్రీస్తు మన కోసం వచ్చి చనిపోయాడంటే అర్థం ఏంటి? తన సొంత కుమారుని మన కొరకు పంపించారంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? ప్రేమ. విషయం అర్థమవుతుందా? మెయిన్ రోడ్లో అక్కడ దిగామండి, దానవాయిగూడెం కాడన్నాను. అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళరా అని చెప్పేసి సుందరం ఉన్న పంపించాడు ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకురాని చెప్పేసి. ఏముందన్నట్టు అక్కడ? ఏముందన్నట్టు? ప్రేమ ఉన్నట్టు. విషయం అర్థమవుతుందా? అంటే ప్రేమ యొక్క లక్షణం అది. అలాగే మానవ జాతిని మొత్తాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుని పంపించాడు. అందుట్లో ఆయన మన ఎడల చూపుతున్న ప్రేమ అనేది ప్రత్యక్ష పరచబడుతుంది. కాబట్టి విషయాలను మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ గమనిస్తా ఉండొచ్చు. తర్వాత ప్రభు అయిన యేసు కూడా మన ఎడల ప్రేమ చూపాడా? ప్రేమను చూపించాడు. ఎంత ప్రేమను చూపాడు? తను తాను అర్పించుకునేటంత. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసు కూడా మన ఎడల ప్రేమను చూపాడంటే ప్రేమను చూపాడు. ఎంత ప్రేమ చూపాడు? తను తాను అర్పించుకునేటంత. తన ప్రాణంతో సమానంగా నేను చూశాను. మీ భార్యల కోసం చచ్చిపోయేళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఇక్కడున్న పురుషులను అడిగితే ఎంతమంది రెడీ అవుతారు? అబద్ధాలు చెప్పవద్దు. అర్థమైందా? అబద్ధాలు చెప్పవద్దు. విషయం అర్థమవుతుందా? కానీ ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే మానవ జాతి కోసం నేను చనిపోతా, తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. అందుట్లో ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ ఉందో. ఒక మనిషికి ఏది విలువైంది? తన ప్రాణమే విలువైంది. తన ప్రాణం కంటే విలువైంది ఒక మనిషికి ఏముంటుంది? అంతకంటే విలువైంది. ప్రభు అయిన యేసుకి తన ప్రాణ మన ఎవరిలో ఎంత విలువను చూపించాడంటే తన ప్రాణంతో సమమైన విలువను చూపించాడు. అదేనా చెబుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చినంత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అంటే తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమను చూపించాడో మనం చూసాం. ప్రభు అయిన యేసు మన ఎవరిలో ఎంత ప్రేమను చూపించాడో కనపడతా ఉంది. పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను నీ ప్రాణం పెడితే వాడు శుద్ధుడు అవుతాడంట. అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉంటారు? ఎవరు రెడీగా ఉంటారు? రెడీ అవుతారనుకుంటున్నారా? నువ్వు చచ్చిపోతే వాడు బాగుపడతాడంట అంటే ఎంతమంది రెడీ అవుతారు? రెడీ యోహాను సువార్త 15వ అధ్యాయం కదా, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే విలువైన గొప్పవాడైన స్నేహితుడు ఎవరో ఉండరు అని చెప్పేసి అంటారు. అర్థమైందా? కాబట్టి ప్రభు అయిన యేసు ప్రేమ ముందు తండ్రి అయిన దేవుని ప్రేమ ముందు ఎవరి ప్రేమ గొప్పదే కాదు. వారి ప్రేమ చాలా గొప్పదే. వారి ప్రేమ నువ్వు కలిగితే ఏం చేస్తావు? అందరినీ ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు, నీతో పాటు ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా ప్రేమిస్తావు. ప్రేమిస్తానా? ప్రేమిస్తాం. ఈ లక్షణాన్ని మనం కనపరచాల్సిన అవసరతలో ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చూసాం కదా. ప్రభు అయిన యేసు కూడా ఏం చేశాడో తన్ను తాను అర్పించుకున్నాడు. మానవ జాతి సంఘం కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు ప్రభు అయిన యేసు. ఇంకా మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 19 వచ్చిన. కాబట్టి నేడు మనం కూడా దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. 15 నుంచి చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి అంటే సహజంగా వేరు ఒక మొక్కకు వేరు విస్తరించిపోతా ఉంది, చూసారా? అర్థమైంది? ఆ క్రమం వేరుపారి అని చెప్పేసి అంటాడు. చదువు. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు ఏంటో తెలుసా నీకు? ప్రేమ యొక్క వెడల్పు ఎంతో తెలుసా? దాని పొడవెంతో, దాని లోతెంతో, ఎత్తెంతో గ్రహించుకున్న వాళ్ళు. దేని యొక్క? ప్రేమ యొక్క విషయం అర్థమవుతుందా? కాబట్టి ఈ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును. అంటే క్రీస్తు ఎంత ప్రేమ చూపించాడు? ఆయన జ్ఞానం కంటే కూడా ఎక్కువ ప్రదర్శించింది ఏంటంటే, ఎక్కువ చూపించింది ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది విషయాలు. క్రీస్తు అంత ప్రేమను చూపించాడా? ప్రేమను చూపించాడు. దేవుడు ప్రేమను చూపించాడా? దేవుడు ప్రేమ మన ఏళ్ల ప్రేమను చూపించేసి ప్రభువైన యేసును మన కొరకు పంపి ఉన్నారు. విషయం అర్థమవుతుందా? ఎంత ప్రేమను దేవుడు చూపించాడా? క్రీస్తు మన కోసం పంపుట్లో దేవుని ప్రేమ కనపడుతుందా? కనపడుతుంది. నువ్వు శుద్ధుడు పోయిన, నేను శుద్ధుడు చేయడానికి క్రీస్తుని పంపించాడు. నువ్వు శుద్ధుడు అయ్యా. శుద్ధుడు పోయిన తర్వాత నువ్వు పడిపోతావేమోనని నిన్ను బలపరచుటకు, నీలో నూతన స్వభావం కలుగజేసి నిన్ను స్థిరపరచుటకు, నీవు క్రీస్తులో అభివృద్ధి చెందుటకు పరిశుద్ధాత్మను నీలో ఉంచాడు. ఎందుట్లో దేవుని ప్రేమ ఉందా? ఉంది. అంత ప్రేమ కనపడుతున్నప్పుడు మనం కూడా దేవుణ్ణి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రేమించాల్సిన అవసరత. ప్రేమించావా? దేవుణ్ణి ప్రేమించువారు అని చెప్పేస్తున్నారు. మీరు దేవుని ప్రేమించువారైనా? ప్రశ్న. మీరు దేవుణ్ణి ప్రేమించువారైనా? నేను ప్రేమిస్తున్నానండి అన్నారు అనుకో, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తా ఉంటాడు. దేవుని ప్రేమించేవారు. నేను ప్రేమిస్తున్నానండి అన్నావు అనుకో, దేవుణ్ణి ప్రేమిస్తే ఇక్కడున్న లక్షణాలు కనపడాలి. ఏ లక్షణాల ప్రకారం లేకపోతే దేవుని ప్రేమించట్లేదు అన్నట్టు. అర్థమైందా? ఏంటి దేవుని ప్రేమించే? ఒకరు నువ్వు దేవుని ప్రేమిస్తే ఈ లక్షణాలను చూపిస్తా ఉంటాడు. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా చాలు. దేవుని ప్రేమించువారు ఎవరు? దేవుని ప్రేమించువారు ఎవరు? సంకల్పం చొప్పున పిలువబడిన వాడు దేవుని ప్రేమించిన వాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ. నేనంటున్నానా? లేఖనం అంటుందా? సంకల్పం చొప్పున పిలువబడిన వాడు దేవుని ప్రేమించిన వాడు. సంకల్పం చొప్పున పిలువబడటం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత, మనుషులు లోకం ఏం చేస్తుందంటే తన జ్ఞానం వాడుతుంది. తన జ్ఞానం వాడితే, లోక జ్ఞానం వాడితే దేవుని గురించి తెలవదు. ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎట్లా వివేచించగలడు? వివేచించే జ్ఞానం ఉండదు. ప్రకృతి సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు వివేచించే జ్ఞానం ఉండదు. కాబట్టి ఏమన్నాడు? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అయిన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అర్థమైందా? దేవుని ప్రేమించే వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరో? సువార్త విని రక్షణ పొందిన వాళ్ళు సంకల్పం చొప్పున పిలువబడిన. అర్థమైందా? సువార్త నాకు సంబంధం లేదు. అర్థమైందా? ఏదో చెప్పుకుంటున్నారు, విన్నాము, అయ్యగారు బాగా చెప్పిండు. ఏం చెప్పిండో కానీ తెలవదు. ఏం చెప్పిండో చెప్పమంటే తెలవదు. అర్థమైంది? అయ్యగారు ప్రార్థన చేశాడు, నా జ్వరం తగ్గింది, అర్థమైంది, బాప్టిజం తీసుకుంటా. పని చేయదు. సంకల్పం అన్నాడు,
అర్థమైంది. దేవుని ఆయన సంకల్పం చెప్పు. ఎందుకంటే జ్ఞానం వాడు అన్నాడు ఇక్కడ. జ్ఞానం వాడాలా? జ్ఞానం వాడు అన్నాడు. ఇప్పుడు 14:2 కీర్తన 14:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుని కన్నులు మనుషులను చూస్తున్నాయంటే ఏం వాడాలన్నాడు? జ్ఞానం వాడాలి, వివేకం వాడాలి దేవుని పరిశీలన చేసే కాడ. విషయం అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తారంటే అన్ని చోట్ల జ్ఞానాన్ని విస్తారంగా ప్రదర్శిస్తా ఉంటారు. ఇక్కడ మాత్రం దేవుని వెదికే కాడ కానీ, సత్యవాక్యాన్ని వినే విషయంలో కానీ, అటువైపు తిరిగే విషయంలో కానీ అర్థమైందా? జ్ఞానం అవసరం లేదు. ఏదైతే అదే భక్తి, అదే ఏది చెప్తే అదే భక్తి, ఏదింటే అదే. ఆ భక్తి పనిచేయదు, అది నీ స్వభక్తి. ఇలా మీరు చదివిన లేఖన వాకంలో కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఉంది. అర్థమైందా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అంటాడు. అన్నాడా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు. అంటే నీ బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతా భక్తే అంటావు. నీ బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతా భక్తే అంటావు. దాని గ్రంథం ఏముందంటే అది భక్తిగా తీసేయి, పక్కన పెట్టానని చెప్పేసి. అది నువ్వు భక్తి అనుకుంటున్నావు కానీ అది భక్తి కాదు, పక్కన పెట్టు అని చెప్పేసి దాన్ని అనిద్దా అనద్దు. ఏది భక్తి అంటే సంకల్పం చొప్పున పిలువబడటం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే సంకల్పం చొప్పున పిలువబడిన వారిలో చేర్చబడతావు, సంకల్పం చొప్పున పిలువబడతావు. అర్థమైందా? దేవుని ప్రేమించువారు అనగా దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. సంకల్పం ఏంటి? సువార్త. క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల వార్త సువార్త. అర్థమైందా? ఆయన నా కోసం శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అర్థమైందా? నా కోసం మరణం పొందాడు, నా కోసం సమాధి చేయబడాడు, నా కోసం తిరిగి లేపడ్డాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభువుగా పట్టాభిషేకం చేసి ఉన్నాడు. చేశాడా? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుకి పట్టాభిషేకం చేశాడా? చేశాడు. ఏలికలో కూడి నవ్వుతున్నారు. ఏమని? యేసుక్రీస్తుని చంపేశాం కదా అనుకున్నాడు. అది అర్థమైందా? కీర్తన 2వ అధ్యాయంలో ఉండదు. అనజనులు ఎలా గలత్తు చేతురు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. 2వ అధ్యాయం చదవండి ఎవరన్నా. అన్ని జనులు ఎలా అల్లరి రేపుతున్నారు, ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి. యెహోవాకును ఎవరు? ఆయన యెహోవా యొక్క అభిషక్తుడు ఎవరు? ఆయన అభిషక్తునికి విరోధంగా భూరాజులు నిలబడ్డారా? పిలాతు నిలబడ్డా? నిలబడ్డా. ఏ రోజు నిలబడ్డా? అర్థమైందా? మనుషుల వైపుగా వంగారా? వంగారు. ప్రభు ఆయన యేసును సిలువకు అప్పగించారా? అప్పగించారు. భూరాజు ఏలికలు ఏకేమించి వాళ్ళందరూ ఈ నెట తప్పాలని చెప్పేసి, బాబు ఆయన చంపబట్టం నా భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించిన విషయం రా బాబు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక మంది ఆశీనుడు వాడు నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాస్యం చేసి తెలివి లేదురా. అర్థమైంది? అపహాస్యము చేస్తున్నాను. ఆయన ఉగ్రుడై అది ఎవరు సంఘము? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుడిగా చేస్తున్నాను. అంటే ప్రభువుగా నియమిస్తున్నాను, చేసి ఉన్నాను. విషయాలు అర్థమవుతున్నాయా మనకి? 2వ అధ్యాయంలో కూడా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఆ సంఘం పైన ఆయన ప్రభువు. ఈ విషయాలన్నీ ఉంటామంటాయి. స్వార్థ అనే విషయం కాడికి వచ్చేసరికి యేసు నా కోసం చనిపోయాడు, యేసు నా కోసం సమాధి చేయబడ్డాడు, యేసు నా కోసం తిరిగి లేచాడు. రేపటి దినం నేను కూడా చనిపోయినా సరే నేను లేకపోతాను. విషయం అర్థమవుతుందా అనే వార్త. ఈ వార్త ప్రకారం నీవు రక్షించబడిన వాడివైతేనే సంకల్పంలో చేర్చబడిన వాడవు. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని ప్రేమించిన వాడవు. మహోన్నతులకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమించేవారు నువ్వు చేరిన వాడివైతే సంకల్పం చొప్పున పిలువబడిన వాడు. సంకల్పం చొప్పున పిలువబడి సంకల్పం చొప్పున సంకల్పం వినపడుతుంది, మేము పట్టించుకోవట్లేదు అనుకో.
ఏమన్నట్టు ఆయన ద్వారా ప్రేమను పొందుకుంటున్నాం కానీ తిరిగి ఆయన ప్రేమించడానికి మేము అర్థమైందా? సిద్ధపడాలా? సిద్ధపడాల్సిన అవసరం. కాబట్టి సంకల్పం చొప్పున పిలువబడిన వారు దేవుని ప్రేమించేవారు అనే విషయాన్ని తెలియజేస్తామంటాడు. నెక్స్ట్ ఆజ్ఞలను గైకొని వారు దేవుని ప్రేమించేవారు. నేను ముగిచ్చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ఒకటి సంకల్పం చొప్పున పిలువబడిన వారు దేవుని ప్రేమించేవారు. అర్థమైంది? 5:3 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఆయన ఆజ్ఞ దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఉన్నాయా? ఏమన్నా? లేదండి, ధర్మశాస్త్రంలో అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనలో ఏమి లేవండి అంటారేమో. ధర్మశాస్త్రంలో అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనలో ఏమి లేవండి అంటారేమో. కొత్త నిబంధనలో చాలా ఉన్నాయి. ఎంతకంటే గొప్పది శ్రేష్టమైనది కొత్త నిబంధన అని చెప్పేసి అన్నాడు. కొత్త నిబంధనలో ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు నువ్వు తెలుసుకోవాలి. కొలసి రాసిన పత్రిక కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక కానీ మనం పరిశీలన చేసినప్పుడు ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి, దేవుని స్వభావంలోకి నువ్వు పాలివాడవో కావాలనే విషయాన్ని తెలియజేస్తా ఉంటాడు. దేవునిలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేదు. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు నిత్యం పరిశుద్ధుడు. నువ్వు కూడా ఎట్లా రెడీ అవ్వాలి? పరిశుద్ధతకో. అర్థమైందా? పరిశుద్ధతను సంపాదించుకోవడానికి నువ్వు కూడా రెడీ అవ్వాలనే విషయాన్ని తెలియజేస్తా ఉంటాడు. అవన్నీ కూడా ఏమిటంటే ఆజ్ఞలే. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి ఆ కాలంలో అపోస్తలుల కాలంలో ప్రవచించే వాళ్ళు వీళ్ళందరూ బాగా ఎక్కువైపోయారు. అపోస్తలుడైన పౌలు గారి పత్రికలు రాసి పంపిస్తా ఉన్నాడు. ఈ పత్రికలు రాసేటప్పుడు ఎవరైనా నేను ప్రవక్తను అనుకుంటే గుర్తుంచుకోండి, నేను రాస్తున్న ప్రభు యొక్క ఆజ్ఞలను గుర్తుంచుకోండి. నేను ప్రవక్తనే, నేను మంచి జ్ఞానం కలిగినాను మీరు అనుకుంటారేమో. గుర్తుంచుకోండి, నేను రాస్తున్న ప్రభు యొక్క ఆజ్ఞలని గుర్తుంచుకోండి. ఏంటి ప్రభు యొక్క ఆజ్ఞలు? పత్రికలు మొత్తంలో నీకు తెలియజేసిన విషయాలన్నీ కూడా ఏంటన్నట్టు ప్రభు యొక్క ఆజ్ఞలే. కాబట్టి విషయాలను ప్రభు యొక్క ఆజ్ఞలు మనం అనుసరించాల్సిన అవసరం, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించాల్సిన అవసరం. అనుసరించినప్పుడు దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరో? సంకల్పం చొప్పున పిలవబడినవారు. పాయింట్ నెంబర్ 2, దేవుని ప్రేమించే వారు ఎవరో? ఆయన ఆజ్ఞలు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, దేవుని ప్రేమించే వారు ఎవరో? నీ సహోదరుని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. మనం ప్రేమిస్తున్నాము. ఎవడైనా దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపగలను ఆజ్ఞ మనం ఆయన వలన పొందినాం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే తప్పకుండా ఏం చేయాల్సిన అవసరం ఉంది? నీ సహోదరుని సహా ప్రేమించాలి. ప్రేమించకపోతే ఏం చేయట్లేదు అన్నట్టు? దేవుణ్ణి ప్రేమించట్లేదు. విషయం అర్థమవుతుందా? సహోదరుని ప్రేమించకపోతే ఎవరితో కంపేర్ చేశాడంటే కయ్యూనితో కంపేర్ చేశాడు. 3వ అధ్యాయంలో ఎవరితో సహోదరుని ప్రేమించకపోతే ఎవరితో కంపేర్ చేశాడంటే కయ్యూనితో. కయ్యూని ప్రేమించాడు, సహోదరుని ప్రేమించడం. నువ్వు కయ్యూని వంటి వాడు అన్నాడు అంతే. కాబట్టి గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రేమ అనే విషయం గురించి ఈరోజు మొత్తం పరిశీలన చేశాం. ప్రేమ అనే విషయం, ప్రేమ యొక్క లక్షణాలు చూసాం. మొదటగా ఇంట్రడక్షన్ లో ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి? ప్రేమ శ్రేష్టమైనది. నెక్స్ట్ ప్రేమ యొక్క లక్షణం ఏంటి? క్షేమంగా ఒక కుటుంబం అయినా సరే, ప్రభు యొక్క సంఘమైనా సరే, ఇద్దరు మధ్యలో సహవాసమైనా సరే అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అన్నాడు? ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేసింది. అది జ్ఞానం కంటే శ్రేష్టమైనదనే విషయాలను చూసాం. నెక్స్ట్ ప్రేమ ఒక క్రైస్తవుడు పరిపూర్ణతను సాధించడానికి, సంపూర్ణతను సాధించడానికి ఏం అవసరమైనది? ప్రేమ అనేది అవసరమైనదనే విషయాన్ని చూసాం. ప్రేమ పుట్టు స్థానం ఏది అని చెప్పేసినప్పుడు పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగునది ప్రేమే. ప్రేమకు ఆద్యుడు ఎవరో? దేవుడు. ప్రేమ దేవుని నుండే కలుగుతుందనే విషయాన్ని చూశాం. ప్రభువైన యేసులో కూడా ప్రేమ ఉంది. తను అర్పించుకున్నాడు అనే విషయాలను చూశాం. ఇంతకీ వాళ్ళు అంత ప్రేమను చూపితే నువ్వు ప్రేమను చూపిస్తావా, చూపించవా? చూపించాలి. నువ్వు ప్రేమను చూపిస్తున్నాడు, నేను కూడా దేవుని ప్రేమిస్తున్నానండి అంటే సరిపోదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అంటే?
సంకల్పం చొప్పున పిలువబడిన వాడు దేవుని ప్రేమించినవాడు. నెక్స్ట్ ఆయన ఆజ్ఞలకు శిరసావహించేవాడు దేవుని ప్రేమించేవాడు. తన సహోదరిని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు. ఎంత ప్రేమ ఎట్ట కలుగుద్ది? ఇప్పుడు ప్రేమ వస్తున్నది అనే విషయం చూశాం కదా. దీనికోసం ప్రేమ అనేది నువ్వు అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి చెందేది. అర్థమైందా? నువ్వు అభివృద్ధి చేసుకోకపోతే అది అభివృద్ధి అయ్యేది కాదు. అందుకనే 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలా? అర్థమైందా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ మాటను తెలియజేస్తూ ఉంటాడు. సాధకం చేస్తే అభివృద్ధి చెందే లక్షణం ఇది. సాధకం చేస్తేనే అభివృద్ధి చెందేది. నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని 6వ అధ్యాయం 11వ వచనం అండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి చదువుతుంది. నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటే సంపాదించాలా? సంపాదించే లక్షణమేనా? మనం డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఇది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా సంపాదించాల్సిందే. సంపాదిస్తే వచ్చేది. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం. అర్థమైందా? కాబట్టి ఈ లక్షణం ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. కష్టపడు దానికోసం అని చెప్పేసి అంటాడు. వెంటాడు దాని వెనకపడు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రేమ నాలో ఎలా అభివృద్ధి చెందుద్ది అంటే కాబట్టి ఈ రీతిగా మనం అందరం కూడా ప్రేమ అనే లక్షణాన్ని అర్థమైందా నేర్చుకుని ప్రేమలో మనం అందరం వృద్ధి చెందాలని. అర్థమైంది? ఒకరి ఏడలో ఒకరేమో ప్రేమ చూపే వారంగాను. అర్థమైందా? తండ్రి అయిన దేవుని నుండి ఎట్లాగైతే ఆయన ఎటువంటి ప్రేమనే చూపించాడో దాన్ని మనం నేర్చుకుని ఆయన పిల్లలమైనట్లుగా మన జీవితాలను కొనసాగించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.